వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మిస్ ఇది. ఈరోజు ఎపిసోడ్ అందరు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుంటారు కదండి. దాని గురించి దాంట్లో ఎపిసోడ్లో జరిగిన విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే గొడవతో మొదలైంది. ఆ గొడవ ఏంటి? తనుజ గారు ఎందుకు అంత గొడవ చేశారు? తన కాఫీ పౌడర్ ఏదో మిస్ అయింది. అదెవరు? సంజన గారు, ఫ్లోరా గారు తీసి పక్కన దాచిపెట్టారు. ఇక్కడ ఫస్ట్ విషయం మాట్లాడుకోవాలంటే, ఇది బిగ్ బాస్ 9లో దొంగతనాలు ఎక్కువైపోయినాయి, దొంగలు ఎక్కువైపోయారు. ఏది పడితే అది, అంటే ఒక కంటెంట్ కోసము ఓన్లీ దొంగతనమే ఎంచుకున్నారు వీళ్ళు. అరే దొంగతనం చేస్తే ఒక్కసారి 2 సార్లు లేదా మహా అయితే 3వ సారి చూస్తారేమో. రోజు అదే పని అంటే చూసే మాకు కూడా బోర్ కొట్టింది కదా, అందరికీ బోర్ కొట్టిద్ది. అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళకే తెలియాలి. ఈ సంజన గారు ఒకరు లెగిసిన కాడి నుంచి ఎవరిది తీసుకుందామా, ఎవరికి గిల్లుదామా, ఎవరితో గొడవ పెట్టుకుందామా, ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. దానికి తోడు ఈ ఫ్లోరా గారు ఒకరు, సంజన గారికి తోడు ఫ్లోరా. ఏమో కూడా అంతే, కంటెంట్ ఉంటే మనకి కనిపిస్తామో సంజన గారితో ఉంటే అన్నట్టు కంటెంట్ కోసమే చేస్తున్నారు తప్పించి, అక్కడ ఏదో ఒకసారి 2 సార్లు చేశారంటే చూడటానికి అందంగాను నవ్వుగా ఫన్ క్రియేట్ అవుతుంది. అంతేగాని రోజు అదే పనే, గంటకి ఏదో ఒకటి చేద్దాము, వాళ్ళు తీసుకుందాం వీళ్ళు తీసుకుందాం, ఇలానే ఉన్నారు. అదే విషయంలో మన తనుజ గారిది కాఫీ పౌడర్ వస్తే దాన్ని కొట్టేశారు, దాచిపెట్టారు. సో ఆ కాఫీ పౌడర్ పోయిందన్న విషయంలో తీసుకున్నారు. స్టార్ట్ చేసింది సంజన ఏమని, కాఫీ పౌడర్ పోయింది, బిగ్ బాస్ కొంచెం పంపించండి అని ఎంతో క్యూట్గా అడిగారు. సరే అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఫ్లోరా గారు వచ్చి నాకు కాఫీ అని చెప్పి కావాలని రెచ్చగొట్టడానికో మరి ఏంటో కావాలని వచ్చి అడిగారు. దానికంటే ముందు జరిగిన సిచ్యువేషన్లో మన రాము గారిని అందరినీ కనుక్కొని రమ్మని చెప్పి పంపించింది తనుజనే. తనేంటి అన్నీ కనుక్కొని వచ్చి అందరితో ఎన్ని కావాలి ఏంటనేది అక్కడ ఉన్న కుకింగ్ డిపార్ట్మెంట్కి చెప్పేసిన తర్వాత అంతా అయిపోయి అందరు తాగేసి కామ్గా ఉన్న టైంలో ఫ్లోరా గారు వచ్చి నా కాఫీ నా టీ ఏది అని అడిగితే అప్పుడు రాము గారి మీదకి గట్టిగా ఫైర్ అవుతుంది. అదేంది రాము, నువ్వు చేస్తే చేయాలి లేదా నేను చేసుకుంటాను కదంటే, అక్క నా డ్యూటీ కాదు, మీరు చెప్పారు కాబట్టి చేశాను అని అంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మనోడికి ఏంటంటే చెప్పే విధానం, తను చెప్తున్నాడు, కట్ ఆఫ్ చేపిస్తున్నారు వీళ్ళు. నువ్వు ఆపు ఓకే తన మాట క్లారిటీగా వింటే, రాము మాట అందరూ క్లారిటీగా వింటే తను ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది అర్థమవుతుంది. అండ్ రాము గారు మీరు కూడా ఏదైనా చెప్పేటప్పుడు క్లారిటీగా ఒక స్టేట్మెంట్గా చెప్పేసేయండి. ఇట్లా కట్గా చెప్తే సగమే వింటారు మీ మాట. ఆల్రెడీ మీరు ఫీల్ అవుతున్నారు, నన్ను అందరూ ఇది చేస్తున్నారు, చిన్నపిల్లలుగా చూస్తున్నారు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ప్రతి మాట మీరు మాట్లాడేది కానీ మీరు చెప్పేది కానీ స్టేట్మెంట్ రూపంలో ప్రతిదీ ఉంటే అప్పుడు మీ మీద నెగిటివ్గా రాకుండా ఉంటుంది. దీనివల్ల మీకు ఈ నిన్న మొన్న జరిగిన దానివల్ల, ఈరోజు ఎపిసోడ్లో జరిగిన దానివల్ల మీకేం నెగిటివ్ కాదు, మీకు ప్లస్సే. ఎందుకంటే మీ తప్పు కాదు, అక్కడ మీ తప్పు లేదు కాబట్టి మీకు ప్లస్సే అది. కానీ మీరు చెప్పేటప్పుడు స్టేట్మెంట్ క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు క్లియర్గా మెన్షన్ చేస్తేనే కదా అవతల వాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు మీరేమన్నారు, సంజన గారు 4 చెప్పారు అని చెప్పి ఫ్లోరా గారు అక్కడ ఉన్నారు అని ఈ ఇచ్చే గ్యాప్లో తనుజ ఏం చేసింది, పోయి సంజనాని అడిగింది. సంజనాని అడిగితే ఆమె మామూలుగానే తెలుసు ఎక్కడెక్కడ గొడవ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ ట్రిగ్గర్ చేస్తే సరిపోతుంది వీళ్ళని అని చెప్పి ఆమె రెడీగా ఉంటారు. ఆ రెడీగా ఉన్న దాంట్లో ఈమె పోయి తనుజ పోయి కొంచెం ఒక మాట అనగానే సంజన గారు ఇంకో మాటని ఇక్కడ మధ్యలో మిమ్మల్ని తిడతా ఉండి మళ్ళీ మీరు ఫీల్ అయ్యి ఆమె ఫీల్ అయ్యి అస్సలు ఈ విషయంలో సహనం కోల్పోయి ఎలా పడితే అలా ఏది పడితే అది తనుజ గారు ఇప్పుడు దాకా కొంచెం క్యూట్గా ఉన్నారు, బాగున్నారు, అండ్ కొన్ని విషయాల్లో వెళ్తున్నారు అని అనుకుంటే ఈ 2 రోజుల నుంచి మీరు కొన్ని విషయాలకి బాగా దగ్గరికి వెళ్తున్నారు. కొన్ని అసలు మీరు 2 వీక్స్ నుంచి ఉన్న మీరు ఈ వీక్లో మీరు లేరు, అలా లేరు. మీ గ్రాఫ్ పడిపోతుందా పెరుగుతుందా అనేది ఇంకా ఆడియన్స్కే తెలియాలి. మీరు లాస్ట్ 2 వీక్స్ ఎంత బాగా ఉన్నారు, ఎంత బాగా చేశారో ఈ వీక్లో మిమ్మల్ని చూస్తుంటే
మళ్ళీ మీరు కూడా రీతులాగానే కంటెంట్ కోసం వెళ్తున్నారా, అరే ఉన్న జోన్ నుంచి మీరున్న పాత్ నుంచి ఎందుకు పక్కకు పోతున్నారు అని అనిపిస్తుంది చూసిన కాడి నుంచి. అండ్ ప్రతి చిన్నదానికి కలుగుతుంది. అంటే తనూజ గారితోనే మాట్లాడాలి అందరూ. తనూజ గారితో మాట్లాడిన వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడితే తనూజకు కుదరదు. అలగటం స్టార్ట్ చేసింది. ఈ వీక్ అంతా అలగటం, తిప్పించుకోవటం, అంటే అందరూ తన చుట్టూరే తిరగాలి, అందరూ నాతోనే ఉండాలి, నాకే సపోర్ట్ చేయాలి, ఎవరైనా ఏదైనా మాట అంటే అది తీసుకోదు, మళ్ళీ మాటికి అందరి మీద మాటలు వదిలేస్తూ ఉంటుంది. అంటే క్యూట్నెస్లో క్యూట్గా వదిలితే హట్ అవ్వరు అని అనుకుంటుందేమో. మీరు అంత క్యూట్గా కాదు అని చెప్పి మీరంటే అవతల వాళ్ళు కూడా అంత క్యూట్గా తీసుకోవాలి కదా, వాళ్ళు తీసుకోవట్లేదు కదా, అది మీకు తెలియాలి. చూసి మాకు అందరికి అర్థమవుతుంది కదా, ఏందిరా 2 వారాల క్రితం ఇట్లా ఉన్నమ్మాయి ఇప్పుడు ఏంటి ఇట్లా మారిపోయింది అంటే క్యూట్గా ఏది చేసినా ఓకేనా? ఏది చేసినా ఓకే కాదు. మీరు చెప్పేది కరెక్ట్గా చెప్పండి, మాటలు వదలొద్దు, మీ సహనాన్ని కోల్పోవద్దు. కావాలని మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు, కావాలని మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నారు, అది మీరు గమనించుకొని చెప్పండి. ప్రతి ఒక్కరికి విషయం చెప్పండి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేశారు కదా అని నువ్వు కూడా దొంగతనం చేస్తే నిన్ను కూడా అదే కేటర్ కింద తీసుకుంటాం మేము. వాళ్ళు సంజన గారు, ఫ్లోరా గారు వాళ్ళు దొంగతనం చేశారు, వాళ్ళు అత్త చేస్తున్నారని చెప్పి మీరు రీతు గారు కూడా దొంగతనం చేస్తే ఇంకా మీకు వాళ్ళకి తేడా ఏముంది? మీరు కూడా ఇప్పుడు ఐలైనర్స్ ఇవన్నీ దాచిపెట్టారు కదా, అంటే ఏంటి అంటే వాళ్ళు శాడిజం తీసుకుంటున్నారు, మీరు కూడా అదే దోవలోకి వెళ్తున్నారా? వాళ్ళు శాడిజం పొందాలనుకుంటున్నారు, మీరు కూడా అదే దోవలోకి వెళ్తారా? అంటే క్యూట్గా మాట్లాడుకుంటూ వెళ్తారా మీరు? ఎవరిదైనా ఒకటే. ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం మీకు వస్తుంది. సో మీరు పక్కదోవ పట్టకుండా మీరు ఏదైతే గేమ్ ఈ 2 వీక్స్ నుంచి ఆడుతున్నారో ఆడండి. ఇప్పుడు అలా మీరు పక్కదోవ పడుతుంటే మీ మీద వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చాలా జరుగుతుంది. మీతో ఉండే వాళ్ళే మీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు మీరు చేసే పనులకి. మీరు నాన్న నాన్న అని క్యూట్గా మీ నాన్నగారు అన్నట్టు భరణి గారిని పిలుస్తారు. భరణి గారికి కూడా నచ్చట్లేదు మీరు, ఇమాన్యుయల్కి నచ్చట్లేదు మీరు. అందుకనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మీరు పక్కకి వెళ్ళిన తర్వాత మీ ముందు మాట్లాడుకోండి, వెనకాల మాట్లాడుకుంటున్నారు. ఏంది పిల్ల ఇట్లా అయిపోయింది, ఏంది ఇట్లా అయిపోయిందని. అది మాకు కూడా అనిపిస్తుంది, వాళ్ళకే కాదు చూసే అక్కడ ఉన్న మీతో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది, చూసే మాకు కూడా అనిపిస్తుంది. 24/7 లైవ్ ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ విషయం నోట్ అయి ఉంటుంది. కానీ మీరు ఉన్న ట్రాక్ వదిలేసి ఎందుకు పక్క ట్రాక్లోకి వెళ్తున్నారు? కంటెంట్ కోసమా? మీకు ఉన్నది చాలు, మీరు చేస్తున్న చాలు, మీరు సూపర్గా ఆడుతున్నారని 2 వారాల నుంచి నాకు సార్ కూడా చెప్తున్నారు కదా. మళ్ళీ ఈ వారం ఖచ్చితంగా మీకు కూడా నాకు సార్ ఫైర్ అవుతారు మీ మీద కూడా అని నాకు అనిపిస్తుంది. మరి ఏం జరిగిద్దో చూడాలి. అండ్ దొంగతనాలే కాన్సెప్ట్గా అందరూ అట్లనే తయారయ్యారు. ప్రతి ఒక్కరు, ప్రియా, శ్రీజ అందరూ సంజన గారికి సపోర్ట్ చేయటం. ఇటేమో రీతు, ఇటు ఏమో తనుజ గారు. ఇది అసలు బిగ్ బాస్ హౌసా లేదా దొంగల కొంప, దొంగల హౌసా? అలా అయిపోయింది. అలా టాపిక్లో మరి రాము ఫీల్ అయ్యాడు, మరి తనుజ ఫీల్ అయింది. వీళ్ళిద్దరిని సార్ట్అవుట్ చేయడానికి వీడొచ్చాడు, మన డిమాన్ పవన్ వచ్చాడు. డిమాన్ పవన్కి కూడా మన రాము క్లారిటీ విషయాలకి ఏం చెప్పడు. రాము మీరు తీసుకునేటప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడండి. ఎందుకు భయపడుతున్నారు, ఎవరికి భయపడుతున్నారు? ఇది బిగ్ బాస్ హౌస్ కదా. భయపడకుండా మీకున్న పాయింట్ని డైరెక్ట్గా చెప్పేసేయండి. ఎవరేమనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా అనుకుంటారేమో, అమ్మ నాకు సపోర్ట్ దొరకదేమో మీరు ఫీల్ అవ్వద్దు. ఇదొకటి రాము గారికి నా సజెషన్, నా సైడ్ నుంచి. ఆయన ఎప్పుడైతే ఉన్నట్టు మాట్లాడతారో అప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు అక్కడ. లేదనుకోండి తను కూడా చిన్నగా అది దాంట్లో నుంచి పక్కకు వచ్చేస్తాడు. ఆ గ్రాఫ్లో నుంచి తన గ్రాఫ్ పెరుగుతుంది అనుకున్నాం, తను కూడా పక్కకు వచ్చేస్తాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మన కళ్యాణ్ గురించి తనూజ అంత క్లియర్గా ఇక్కడ వచ్చేసరికి తనూజ గారి మీద మళ్ళీ ఓకే బాగా మాట్లాడారే అని అనిపించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కళ్యాణ్తో ఉన్న టాపిక్లో తనూజ గారు బాగా మాట్లాడారనిపించారు. ముఖం మీద చెప్పింది నీకు, నువ్వు ఎందుకు నన్ను అట్లా చూస్తున్నావు, నువ్వు తేడాగా చూస్తున్నావు,
నువ్వు నన్ను అట్లా చూడొద్దు అని అంటే నాకు ఇష్టం లేదని క్లియర్గా ముఖంగా క్లియర్గా చెప్తే వీడు కళ్యాణ్ నవ్వుతాడు. కోపం వస్తుందండి. వీడు వాడు అంటున్నారు అనుకోవద్దు, కోపం వస్తుంది. తను చేసే పనులకి కోపం వస్తుంది. రెస్పెక్ట్ కూడా ఇవ్వాలనిపించట్లేదు తనకి. అట్లా ఉందన్నమాట. క్లియర్గా చెప్పినప్పుడు సరే సారీ, లేదా మీకు అలా అనిపించిందా, అయితే నేనే నా ప్రవర్తన అలా అనిపించున్నట్టయితే సారీ అని చెప్పేసి పక్కకి వెళ్ళున్నట్టయితే ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత హుందాతనంగా ఉండేది. ఆడ కూర్చొని ఎకిల్ నవ్వులు నవ్వుకుంటూ చెప్పే కొద్దీ, ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం, మనందరం కూడా మాట్లాడుకుంటున్నాం ఈ విషయం. చెప్పే కొద్దీ అలానే మాట్లాడుతూ ఉండి వాళ్ళు ప్రియాతో అక్క అని తిరుగుతా, ఇతను కళ్యాణ్ గురించి ఎంత చెప్పాలనుకున్నా ముందు మనది ఏ సర్టిఫికేట్ ఇస్తారు మన మాటలకి, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలి మన కళ్యాణ్కి కూడా. ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడితే మనకు కూడా ఇస్తారు అదే. అంత చండాలంగా ఉన్నాడు, అంత చెత్తగా ఉన్నాడు అతను. తనుజ అంత క్లియర్గా చెప్పినప్పుడు సరే అని చెప్పి పక్కకి వెళ్ళిపోవాలా, లేదా ఇకిల్ నవ్వులు నవ్వుకుంటూ అట్లానే మాట్లాడుకుంటూ. ఆల్రెడీ 2-3 సిచ్యువేషన్స్ నిన్న మొన్న అన్నీ జరిగినాయి. డిస్కషన్స్లో కూడా వచ్చింది, మీరు మీ ఇద్దరే తిరుగుతున్నారు సంథింగ్ అని మీ ప్రియా కూడా అన్నారు. ప్రియా కూడా వదిలేసి పక్కకి వెళ్తుంది. కనీసం అర్థం చేసుకుంటున్నావా? అర్థం చేసుకోవట్లేదు. ఎవరేమన్నా అనుకుంటేది నా పులిహార నాదే, నేను కలుపుకుంటే వెళ్ళిపోతా, నేను ఇంతే, నేను పులిహార కోసమే వచ్చాను, ఇట్లానే ఉన్నావు నువ్వు. అందుకే నీకు ఇచ్చింది ట్యాగ్ పులిహార రాజా అని మా సైడ్ నుంచి. బెస్ట్ అందులో నువ్వు పులిహార కలపడంలో చాలా బెస్ట్. అంతకుమించి నువ్వు అక్కడ చేసింది పీకింది ఏమీ లేదు. ఏదో టాస్క్ 1-2 పెట్టారు కాబట్టి ఆ టాస్క్లో నువ్వు వచ్చావు కాబట్టి ఏదో ఆడినట్టు అనిపించింది, కానీ టాస్క్ లేకపోతే నువ్వు డమ్మీ, నువ్వేం లే. ఎంత ఇదిగా ఉన్నావంటే నువ్వు అంత నీ గ్రాఫ్ నువ్వే చెడగొట్టుకున్నావు. అగ్ని పరీక్షల్లో చూసిన కళ్యాణ్ అంత గేమ్స్ అక్కడ ఫిజికల్ పెట్టారు కాబట్టి నువ్వు వచ్చావు ఇక్కడికి. అక్కడ కూడా ఫిజికల్ లేకుండా ఉన్నట్టయితే అసలు నువ్వు ఎవరో కూడా మాకు తెలిసేది కాదు. ఏడకు వచ్చిన కాడి నుంచి నువ్వు పులిహార కలపటం మొదలు పెట్టావు. వచ్చిన రోజు కాడి నుంచి ఎవరితో పడితే వాళ్ళతో ఉన్న లేడీస్ అందరితో పులిహార కలుపుతున్నావు. ఏందో నువ్వు ఎప్పుడు మారుతావో ఏంటో. నువ్వు బయట ఈ వీక్ నాకెందుకు అనిపిస్తుంది నువ్వే బయటికి వెళ్తావు, బయటికి వెళ్తావు. కళ్యాణ్ గోయింగ్ టు ఎలిమినేట్ దిస్ వీక్, అది మటుకి క్లిస్టల్ క్లియర్. ఎందుకంటే అక్కడ ఏమీ జరగట్లా, అక్కడ ఏమీ తన గ్రాఫ్ ఏం పెరగట్లేదు. ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు కనుక మా అన్న ఇంతే, మా ఓడి ఇంతే అని సపోర్ట్ చేస్తే కానీ ఉండడు అక్కడ. ఒకవేళ వాళ్ళకు కూడా ఇదే డౌట్ వచ్చి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని డౌట్ వచ్చిందా, నువ్వు బయట ఉంటావు ఈ వారం. అది ఇది అయిపోయిన తర్వాత మనకి అందరూ ఈ టాపిక్స్ అని పక్కన పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. అబ్బా వచ్చి 4 ఇచ్చి పడేశారబ్బా. 4 లోపల పంపించారు. 4 వచ్చి ప్రతి ఒక్కరికి ముఖం మీద నువ్విది అంటే వాళ్ళు నవ్వుకుంటే హి అని నవ్వుకుంటా కూర్చున్నారు. ఏందది? అరే బాబు నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు బిగ్ బాస్లో నువ్వు ఎందుకు వచ్చావు, నీకు అసలు పర్పస్ మర్చిపోయావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని చెప్తుంటే వాడు ఎకిల్గా నవ్వుతూ ఉంటాడు. కళ్యాణ్ ఎకిల్గా నవ్వుతూ ఉంటాడు. అరే చెప్తుంది నీ గురించే రా, నీ గురించి ఒక 4 బయట నుంచి వచ్చి 2 వారాలు నిన్ను చూసి నీ గేమ్ చూసి వచ్చి నీ గురించి చెప్తుంటే ఎకిల్గా నవ్వుతాడు. ఇందులో మధ్యలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే నాకు ప్రశాంత్ వచ్చేసరికి ఎవరిని స్వాప్ చేసుకుంటావంటే డైరెక్ట్గా కళ్యాణ్ని స్వాప్ చేసుకుంటాను. ఎందుకంటే తన ఆట లేదు, తనకన్నా నేను బాగా మాట్లాడగలను, తనకన్నా నేను బాగా ఇన్వాల్వ్ అవ్వగలను, తనకన్నా నేను ఇంట్రాక్షన్ ఎక్కువ ఇవ్వగలను, ఒక జోన్లో ఉండను, అందరితో మింగిల్ అవుతూ ఉంటానని చెప్పేసి ఒక పాయింట్ అన్నాడు. అక్కడ ఇతను ఎకిల్తనంగా నా ఫ్రాంక్నెస్ నువ్వు పోలుస్తావా, నా గేమ్ నువ్వు పోలుస్తావా, ఏందయ్యా నువ్వు చూపించింది, నువ్వు అసలు ఏం చూపించావని నువ్వు ఆ మాట అంటానికి, నువ్వేం చూపించకుండానే అంత పొగరుతో నువ్వు మాట్లాడుతున్నావంటే అసలు ఏమన్నా ఉంటే పోయి పైన కూర్చుంటావా? ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పెట్టి ఇగో ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నీ.
వచ్చిన నలుగురు గురించి మాట్లాడుకుందాం. ఈ నలుగురు ఫస్ట్ ఓటు అప్పీల్ చేశారు. అందరూ చాలా బాగా పగడబందీగా మనం ఉండాలి అన్నట్టు క్లిస్టల్ క్లియర్గా మేము అక్కడ ఉండాలి అని ఎవరు అప్పీల్ వాళ్ళు చేశారు. నాట్ బ్యాడ్, అందరూ బాగా చేశారు. మనోడు షాకిబ్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అదేంటంటే ఉత్సాహంగా నేను వెళ్ళాలి, నాకు ఉండాలి, నేను చూడాలనుకుంటున్నాను. అబ్బాయి షాకిబ్ మీకు కూడా చెప్తున్నా, మీరు ఉండాలి వెళ్ళాలి అని అంటే ఇక్కడ మాటలు మీరు చూపించినంత కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉంటారు ఏంటి అనే దానికి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఒక్కదానికి కూడా మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ చేశారో చేయలేదో అది మీకు తెలుసు, మాకు తెలుసు, చూసిన మాకు తెలుసు. ప్రతిదానికి నేను వస్తే కదా అంటే అసలు నువ్వు రావడానికి నీకేంటి అని అడుగుతుంటే దానికి నీ దగ్గర సమాధానం లేదు. సో షాకిబ్ది పక్కన పెట్టండి. జోవియల్గా ఏదో అందరితో సరదాగా మాట్లాడి కొంచెం వైబ్స్ ఎంటర్టైన్మెంట్ వైబ్స్ క్రియేట్ చేశాడు. ఏదో ఫన్ చేద్దాం అనుకున్నాడు, అది కొంచెం బ్లాస్ట్ అయింది తనకే. పాపం వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి తను ఏం సమాధానం చెప్పలేకపోయాడు. బ్లాంక్గా ఫేస్ పెట్టుకొని అమ్మమ్మ 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 అనుకుంటా ఉన్నాడు. అది షాకిబ్ పక్కన పెడితే నెక్స్ట్ దివ్య నిఖిత. ఈమె అన్ని ఎపిసోడ్స్ చూసినట్టు నాకు తెలిసి ప్రతి బిగ్ బాస్ సీజన్ చూసి ఇక్కడ జరిగే విషయాలు చూసి ఎక్కడ ఎవరు ఏ క్వశ్చన్ అడిగితే ఇలా అడుగుతారేమో అని ప్రిపేర్ అయ్యి దాని అనుగుణంగా చెప్పినట్టు ఉంది అనిపించింది. బాగా మాట్లాడారు, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఏమో ముందుగానే ఆలోచించి కొంచెం ఓవర్ స్మార్ట్గా, అంటే ఓవర్ థింకింగ్ అనమాట. ఓకే ఇట్లా అడిగితే నేను ఇలా సమాధానం చెప్పాలి అనే దాంట్లో క్లియర్గా ఉందామా, అది క్లియర్ కట్గా మనకు కనిపించింది. లైవ్లో చూస్తే ఇంకా బాగా అర్థమైంది. ప్రతి పాయింట్కి వాళ్ళు అడిగేదానికి టింగ్ 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 అని చేయెత్తింది. లేచి ముందుగానే వాళ్ళు అడిగే క్వశ్చన్కి మైండ్లో వేసుకుంటూ ఉంటుంది క్యాలిక్యులేషన్స్. ఓకే ఇట్లా ఇట్లా అడిగితే ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి, చేయలేపి చెప్పేస్తుంది. అంటే ఏంటి, ఓకే ఏమికి ఒక క్లారిటీ ఉంది, ఏమొస్తే క్లారిటీగా ఉంటుంది అని అనుకోవాలని చెప్పి తను ఏదో ట్రై చేసింది, చెప్పింది, అయిపోయింది. నెక్స్ట్ మన నాగ్ ప్రశాంత్. ఈ నాగ ప్రశాంత్ అడిగిన దానికి నేను ఇంతే సగం మొహమాటంతో సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇతను వచ్చున్నట్టయితే మాట్లాడుకుందాం తర్వాత. ఈ నాగ ప్రశాంత్ ఏంది అగ్ని పరీక్షలో బాగా ఆడాడు. ఎంత బాగా ఆడాడంటే 2 stars వచ్చిన పర్సన్ ఇతను. అంత బాగా ఆడిన పర్సన్ ఎందుకు రాలేదా అని ఫస్ట్లో మాకు కూడా డౌట్ వచ్చింది. సరేలే ఓటింగ్ పరంగా వీళ్ళు వచ్చారు కదా అని అనుకున్నాము. కానీ ఇతను వచ్చుంటే ఎలా ఉండేదో ఈ కళ్యాణ్ రాకుండా అని ఇప్పుడు అనిపిస్తుంది. సో తన మాటలేదో తను చెప్పేశాడు, అయిపోయింది. తనకి సెటైర్లు వేసాడు, తను సెటైర్లు వేసాడు, అయిపోయింది. నెక్స్ట్ 4th పర్సన్ అనూష రత్నం. ఈమె మొత్తం అసలు ఎట్లా అంటే మ్యానిపులేట్ చేసే వ్యక్తిలాగే. ఈమె కూడా ఒక మ్యానిపులేటరే, ఇన్ఫ్లుయెన్సరే అనే ఆ మాటలో అర్థమైపోయింది నాకైతే. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అక్కడ చెప్పుకున్నదేమో నేను చాలా వాటికి ట్రిగ్గర్ అవ్వను, కొన్ని విషయాల్లో ట్రిగ్గర్ అవుతాను అని చెప్పిన ఈమె ఆన్ ద స్పాట్లో నిరూపించుకుంది ట్రిగ్గర్ అవ్వడానికి. బట్ తను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్, చాలా బాగా నీట్గా క్లియర్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పేసింది. స్వాప్ చేసుకుంటే ఎవరు చేసుకుంటారని తనుజ మన అనూష గారిని అడిగితే డైరెక్ట్ ముఖం మీద ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేసి చెప్పేసింది, నువ్వు అసలు ల్యాగ్ పర్సన్వి, అన్నిటినీ ల్యాగ్ చేస్తూ ఉంటావు, నిన్ను స్వాప్ చేస్తే సగం ఇరిటేషన్ అనేది తగ్గిపోయిద్ది. అబ్బా మనం బయట అనుకునే విషయాలన్నీ అనూష గారు చెప్పేస్తున్నట్టు, నోట్లో నుంచి మనం మాట్లాడుకునే విషయాలన్నీ ఆమె అక్కడ చెప్పేస్తున్నట్టు అనిపించింది. కానీ ఈమె కూడా శ్రీజలాగే అని అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు, ఆమె మాట్లాడినంతసేపు శ్రీజ గారిలాగే ఉంటారేమో అని నాకు అనిపించింది. మన నాగప్రశాంత్ కళ్యాణి అన్నాడు, మన షాకిబ్ కళ్యాణి అన్నాడు, నువ్వు కనపడట్లేదు బ్రో అని. నేను కనపడట్లేదా అంటే నువ్వు నిజంగానే కనపడట్లేదు కాబట్టి చెప్తారు. ఇప్పటికైనా తెలుసుకో, ఇంతమంది వీళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు మారితే నీ గేమ్ బాగుంటుంది. అయినా ఏముందిలే, ఇంకొక రోజు అయితే నువ్వు బయటకు వచ్చేస్తావు. రేపు సండే బయటకు వచ్చేస్తావు కదా, సాటర్డే రోజు చూద్దాం నువ్వు ఎట్లా మారుతావు ఏంటి అనేది. సో 4 అప్పీల్స్ అయిపోయినాయి, అంతా బాగుంది.
అందరినీ బయటకు పంపించారు. ఇప్పుడు బిగ్ బాస్ అందరికి ఓటింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఎవరికి ఇద్దరిద్దరు చొప్పున సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని పంపిస్తానని క్లియర్గా చెప్పారు. ఇది ఆల్మోస్ట్ నేను కూడా అనుకున్నాను, తక్కువ ఓట్లు ఎవరైతే వేస్తారో, తక్కువ ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళే వస్తారు అనుకున్నాను. అదేవిధంగా దివ్యాకి ఖచ్చితంగా వేరు అనుకున్నాను. ఎందుకంటే ఆమె మాట్లాడే తీరుకి వీళ్ళ లోపలికి వస్తే వీళ్ళ నోరులు, ప్రియా నోరు, శ్రీజ నోరు మూతపడుతుంది అని చెప్పి మాటలు మాట్లాడలేని నాగప్రశాంత్ని ప్రమోట్ చేశారు. అంటే అతను గేమ్ ఆడనండి, ఓకే, అతను మాట్లాడలేడు కాబట్టి మన ఆటలు సాగుతాయి, మనం ఎట్లానే ఆధిపత్యం చేయొచ్చు, మనం ముందుంటాము కెమెరా ముందు, వాళ్ళు ఎవరు మాట్లాడలేరు అనే ఒక దాంట్లో నాగప్రశాంత్ అనుకుంటే వెళ్ళిపోయారు. అతని ఆట తీరు వేరు, ఆట వేరు, అది అందరికీ తెలుసు, చూశారు, బాగానే ఉంది. వీళ్ళు ప్రమోట్ చేయటం నాగప్రశాంత్ని. సో నాగప్రశాంత్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నా ఉద్దేశం ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం నాగప్రశాంత్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఇన్ కేస్ డబుల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే కనుక నాగప్రశాంత్ సండే ఎపిసోడ్లో కానీ సాటర్డే ఎపిసోడ్లో కానీ ఖచ్చితంగా మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే కనుక తనే వస్తాడు. ఇప్పుడు మంచి ట్విస్ట్ ఇచ్చారు. అసలు అందరూ ఏమనుకుంటా ఉన్నారు, ఓటింగ్ అయిపోయింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు, సో సాటర్డే రావచ్చు అనుకున్నారు. కానీ అందరిని పిలిచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపల వస్తుంది, మీరు నిర్ణయం మీరు ఇచ్చారు, నా నిర్ణయం కూడా మీరు తీసుకోండి అని చెప్పేసి తక్కువ ఓట్లు ఉన్న దివ్యనిఖిత గారిని లోపలికి పంపించారు. దెబ్బకి అందరు షాక్. అస్సలు భయంకరమైన ట్విస్ట్ ఇది, మామూలు ట్విస్ట్ కాదు. అది వాళ్ళకి, మనకు కాదు. మనకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ సీజన్స్ మనం అందరం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు తెలుసు ఇలా జరిగిద్ది ఓటింగ్ సిస్టమ్ పెడితే అని. ఇక్కడేం కొత్తగా ఏం చేయలేదు, కానీ పాతయే. అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పాత సీజన్స్లో కూడా ఉన్నాయి. అది ఎప్పుడు ఉంటాయి, మిడ్ సీజన్లో ఉంటాయి, లేదా లాస్ట్ 4-5 వీక్స్ అయిపోయిన తర్వాత ఉంటాయి. ఇక్కడ ఏంటి, థర్డ్ వీక్లోనే తీసుకొచ్చారు. ఎందుకు, ఇక్కడ వీళ్ళ దగ్గర పసలేదు కాబట్టి, వీళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి. 2 వారాలు చూశారు కదా, వీళ్ళ వల్ల కంటెంట్ అవ్వట్లేదు. ఎవరైనా టాక్ టు పర్సన్ తీసుకొస్తే కంటెంట్ వచ్చింది, లేదా వాళ్ళు ఇరుచుకు పడతా ఉంటారు. ఈ 2 వారాలు చూసిన దాన్ని ఇక్కడ లోపలికి ఇంజెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఒక తెలిసిద్ది, దాని ప్రకారం మారుతుందేమో, షో బాగుంటుందేమో అనే ఒక ఆలోచనతో, ప్లాన్తో పంపించారు. బట్ అది ఎంతవరకు సక్సెస్ అయింది, ఎంతవరకు బాగుంటుంది అనేది వేచి చూద్దాం, మనం చూద్దాం. ఇప్పుడంతా ఇక్కడ వచ్చింది, ఈమె టాక్ టు పర్సన్ అని మనకు అర్థమైంది. వచ్చిన కాడి నుంచి అందరితో మాట్లాడటం, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని గురించి చెప్పడం, ఇవన్నీ ఖచ్చితంగా చెప్పొద్దు అని అంటారు. వీళ్ళు చెప్పకుండా ఉండలేరు. ఒకరోజు చెప్పకుండా ఉంటారు, రేపు ఇంకో రోజు అన్నీ పోసగుచ్చినట్టు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిద్ది లోపలికి. ఆమె చెప్పేస్తుంది దివ్య. ఇప్పుడు ఈ దివ్య లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈమె మీద టార్గెట్ చేశారు. ఈమె వస్తువులు కొట్టేయాలని, ఈమె మేకప్ కిట్ కొట్టేయాలని మళ్ళీ స్టార్ట్ ఆ దొంగతనం. ఈ సంజన గారికి దొంగతనం తప్పించి ఇంకోటి ఏం తెలియదేమో. కొంచెం మార్చండి అబ్బా, మాకు కూడా ఇంట్రెస్టింగ్గా దొరికిద్ది. మార్చకుండా మీ పాటికి మేము దొంగతనం చేసుకుంటాము, మేము ఇట్లానే ఉంటామని అంటే చూసే మాకు కూడా బోర్ కొడతా ఉంటుంది. ఏంద్రా ఇది, ఎప్పుడు ఇంతేనా, ఈ సంజన ఇంతేనా, వాళ్ళు అంతేనా, చెప్పండి మీరైనా కొంచెం అందరూ. సో ఇదండి నిన్న జరిగిన ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో ఖచ్చితంగా మన దివ్య వస్తువులు, డ్రెస్సెస్ కానీ మేకప్ కిట్లు కానీ అన్నీ కొట్టైపోతుంది. మళ్ళీ అదే కంటెంట్, అదే సోది, ఇదే చూస్తూ ఉండాలి మనం. సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఇదంతా క్లియర్గా చెప్పాను మీకు. రేపు ఏం జరిగింది, రేపు లైవ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.